నైసర్గిక శుభులు తీసుకుందాం మొదట, ఆ తర్వాత నైసర్గిక పాపులు. ఈ నైసర్గిక శుభులు వీటిని ఆధిపత్యం ముందు జాతక చక్రంలో ఉండేటువంటి లగ్నం ఆధారముగా ఆధిపత్యాన్ని నిర్ణయించుకొని ఈ నైసర్గిక శుభులకు ఏ ఆధిపత్యం కొట్టిందో చూసి జాతక చక్రంలో ఈ ఆధిపత్యం ఆధారముగా అవి శుభత్వమో పాపత్వమో నిర్ణయించుకున్న తర్వాత జాతక చక్రంలో అవి ఎక్కడ స్థితమై ఉన్నాయి, ఈ ఆధిపత్యం ఆధారముగా అవి ఏ స్థానంలో ఉంటే శుభత్వము, ఏ స్థానంలో ఉంటే పాపత్వము, ఇది విశ్లేషణ. ఇప్పుడు ఏదో ఒక లగ్నాన్ని తీసుకుందాం. మనకి మేష లగ్నం సులభంగా ఉంటుంది, మేష లగ్నం అనువుగా ఉంటుందని చెప్పి మేష లగ్నాన్ని తీసుకుందాం. ఏ లగ్నానికైనా సరే ఈ విధముగానే ప్రతి లగ్నానికి కూడా అన్వయించుకోవాలి. అంటే నైసర్గిక శుభులేవో, ఆ లగ్నాన్ని అనుసరించి ఆధిపత్య శుభత్వ పాపత్వములేవో, వీటిని ఆధారంగా చేసుకుని జాతక చక్రంలో ఎక్కడ స్థితమై ఉన్నాయో లగ్నం ఆధారంగా చేసుకుని నిర్ణయించుకుని దాని ద్వారా విశ్లేషణ చేయాలి. ఇది ఇప్పుడు మేష లగ్నాన్ని తీసుకుందాం. మేష లగ్నానికి సంబంధించి ముందు నైసర్గిక శుభులను తీసుకుందాం. గురుడు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు, ఈ 4 కూడా నైసర్గిక శుభులు. వీటికి ఏ ఆధిపత్యం పట్టింది? ఇక్కడ ముందు నైసర్గిక శుభులు వాళ్ళు ఆధిపత్యము చేత వాడు శుభులో పాపులో నిర్ణయించాలి ముందు. అందుచేత మొదట మేష లగ్న జాతకులు, కేవలం మేష లగ్నాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ సులభంగా ఉంటుందని చెప్పి మేష లగ్నాన్ని తీసుకుంటాం. మేష లగ్నానికి చంద్రుడు కేంద్రాధిపత్యం పట్టింది. అందుచేత చంద్రుడిని మొదట నైసర్గిక శుభత్వం పాపత్వం నిర్ణయించుకుని నేను చెప్పినటువంటి ఈ తిథుల్లో పుడితే, అంటే అమావాస్య వెళ్ళినటువంటి ఏకాదశిలాగా 5, పౌర్ణమి వెళ్ళినటువంటి పంచమ మధ్యలో ఈ 10 రోజుల్లోనూ పుడితే చంద్రుడి నైసర్గిక శుభుణ్ణి చేసి ఇక్కడ కేంద్రాధిపత్యం పట్టింది కనుక మేష లగ్న జాతకులకి చంద్రుడు పాపి. ఇది ఆధిపత్యం చేత నిర్ణయం. ఆ తర్వాత శుక్రుడిని తీసుకుందాం. ఈ శుక్రుడికి సప్తమాధిపత్యం, ద్వితీయ ఆధిపత్యం, సప్తమాధిపత్యం 2 పట్టింది. చంద్రుడికి 1 ఆధిపత్యం, శుక్రుడికి 2 ఆధిపత్యాలు పట్టాయి. ఈ 2 ఆధిపత్యాలు పట్టినప్పుడు ద్వితీయ ఆధిపత్యం ఇది పక్కన పెడదాం, ఉత్తరోత్తర పరమము సప్తమాధిపత్యాన్ని తీసుకుందాం. ఇక్కడ శుక్రుడు నైసర్గిక శుభుడు ఆధిపత్యము చేత పాపి అయ్యాడు, కేంద్రాధిపత్యం పట్టింది కనుక. వీళ్ళు ఎక్కడ స్థితమై ఉంటే శుభాన్ని కలిగిస్తారన్న విషయం తర్వాత ఆలోచిద్దాం. ముందు అసలు ఆధిపత్యపరంగా శుభత పాపత నిర్ణయం. ఇంకా తర్వాత గురుడు, ఈ గురుడికి ఈ నవమాధిపత్యం పట్టింది, కోణాధిపత్యం పట్టింది. నైసర్గిక శుభులకి కేంద్రాధిపత్యము పాపము, కోణాధిపత్యము శుభము. ఈ కారణం చేత చంద్రుడు కేంద్రాధిపత్యము బట్టి పాపి అయ్యాడు, శుక్రుడికి కేంద్రాధిపత్యము బట్టి పాపి అయ్యాడు, గురుడికి నైసర్గిక శుభుడైన కోణాధిపత్యము బట్టి శుభుడయ్యాడు. ఇక్కడ ఈ 3 గ్రహాలే. ఇంకా బుధుడికి సంబంధించి ఇవి రెండు పాపస్థానాలు. ఇవి 3, 6 స్థానాలకి ఆధిపత్యం పట్టింది బుధుడిది. బుధుడి యొక్క మొదట నైసర్గిక శుభత్వ పాపత్వం అతి జాగ్రత్తగా నిర్ణయించాలి. ఇప్పుడు పాపాధిపత్యం పట్టింది. ఇవి ఆధిపత్యాలు. అందుచేత చంద్రుడు పాపి, ఆధిపత్యం చేయాలి. నైసర్గిక శుభత్వ పాపత్వం, దాని ఆధారంగా ఆధిపత్య శుభత్వ పాపత్వం. మేషలగడ జాతకులకి చంద్రుడు పాపి, శుక్రుడు పాపి, బుధుడు పాపి, గురుడు ఒక్కడే శుభుడు. ఇప్పుడు ఈ నైసర్గిక శుభులు ఎక్కడ స్థితమై ఉంటే మేషలగ్న జాతకులకి శుభ ఫలితాన్ని ఇస్తారు. ఇది శుభ ఫలితముగా భావించాలి, శుభగ్రహముగా భావించాలి. ఇది మొదట చంద్రుడిని తీసుకుందాం. చంద్రుడు నైసర్గిక శుభుడు, ఆధిపత్యము చేత పాపి అయ్యాడు. ఈ పాపి అయినటువంటి ఈ చంద్రుడు 3, 6, 8, 11, 12 స్థానములలో స్థితమై ఉంటే శుభము. అంటే 3లో కానీ, 6లో కానీ, 8లో కానీ, 11లో కానీ, 12లో కానీ మేషలగ్న జాతకులకి స్థితమై ఉంటే శుభాన్ని కలిగిస్తాడు. ద్వితీయంలో ఉన్న సామాన్యమైనటువంటి యోగము. కానీ ఈ చంద్రుడు 1, 4, 7, 10, 5, 9 కేంద్రములలో కోణములలో ఉండరాదు. మేషలగ్న జాతకులకి చంద్రుడికి సంబంధించినటువంటి అంశం ఇది. అందున ముఖ్యంగా 1, 4, 7, 10 కేంద్రాల్లో అసలు ఉండకూడదు. కోణాల్లో ఉంటే కొంతవరకు శుభం, అంటే సామాన్యమైనటువంటి యోగం. ద్వితీయంలో ఉన్న సామాన్యమైనటువంటి యోగం. కానీ ఈ చంద్రుడు మాత్రం 3, 6, 8, 11, 12 స్థానంలో స్థితమై ఉంటే యోగం. అంతేకాకుండా ఈ స్థాన అధిపతుల చేత, ఇప్పుడు 3వ అధిపతి బుధుడు, చంద్రబుధుడు కలిసి ఉంటే 3, 6, 8, 11 స్థానంలో యోగమే. 6వ స్థానం బుధుడు యోగము. 8వ స్థానాధిపతి కుజుడు. ఇక్కడ చంద్రకుజుల యొక్క సమాగమము కూడా శుభమే. ఎక్కడ? 3, 6, 11, 12 స్థానంలో, 3, 6, 8, 11, 12 స్థానంలో, కేంద్ర కోణాల్లో కాదు, ద్వితీయంలో కాదు. కేంద్రంలో అయితే పాపం, కోణాల్లో అయితే సామాన్య యోగం, ద్వితీయంలో కూడా సామాన్యమైన యోగం. అందుచేత ఇక్కడ చంద్రుని యొక్క స్థితి మేషలగ్న జాతకులకి ఇది.
అంచేత చంద్రుడి యొక్క స్థితి అంటే 1, 7, 4, 10 కేంద్ర స్థానాల్లో అస్సలు స్థితమై ఉండకూడదు మేష లగ్న జాతకులకి చంద్రుడు. శుభుడని అనుకుంటే ఆ తర్వాత 5, 9 కోణాల్లో పాపత్వం ఎక్కువే ఉంటుంది, కొంత శుభత్వం ఉంటుంది స్థితమై ఉంటే. తర్వాత ద్వితీయం కూడా సామాన్యమైనటువంటి యోగమే ద్వితీయంలో ఉన్నట్టయితే మేష లగ్న జాతకులకి చంద్రుడు. ఇంకా 3, 6, 8, 11, 12 పాప స్థానములలో స్థితమై ఉంటే యోగము. ఈ చంద్రుడితో పాటుగా 3వ స్థానాధిపతి బుధుడు కానీ, 6వ స్థానాధిపతి బుధుడు కానీ, 8వ స్థానాధిపతి కుజుడు కానీ, 11వ స్థానాధిపతి శని కానీ, 12వ స్థానాధిపతి గురుడు కానీ యుతి చెంది ఉండేది, కలిసి ఉండినప్పటికీ ఎక్కడ 3, 6, 11, 12 స్థానములలో పాప స్థానములలో యోగము. ఇది చంద్రుడి యొక్క పరిస్థితి. ఇక తర్వాత శుక్రుడి యొక్క పరిస్థితి. శుక్రుడు కూడా సరిగ్గా అంతే. శుక్రుడు నైసర్గిక శుభుడు. ఇతడికి ఆధిపత్యము చేత పాపి అయ్యాడు కనుక ఈ పాపి అయినటువంటి శుక్రుడు 1, 4, 7, 10 కేంద్రములలో స్థితమై ఉండరాదు. 5, 9 కోణములలో కొంతవరకు శుభము, పూర్తి శుభము కాదు. ద్వితీయము కూడా సామాన్యమైనటువంటి యోగము. ఈ శుక్రుడు 3, 6, 8, 11, 12 స్థానముల్లో స్థితమై ఉంటే యోగము మేష లగ్న జాతకులు. ఇదంతా మనం మేష లగ్నానికి సంబంధించి చూస్తున్నాం. తర్వాత ఈ శుక్రుడితో పాటుగా 3వ అధిపతి బుధుడు కానీ, 6వ అధిపతి బుధుడు కానీ, 8వ అధిపతి కుజుడు కానీ, తర్వాత 11వ అధిపతి శని కానీ, లాభస్థానాధిపతి ఎలాగా లాభమే, 12వ అధిపతి గురుడు కానీ యుతి ఆ స్థానములలో 3, 6, 8, 11, 12 స్థానములలో యుతి చెంది ఉంటే అది శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇది శుక్రుడికి సంబంధించినటువంటి అంశం. తర్వాత గురుడికి సంబంధించి ఈ గురుడు నైసర్గిక శుభుడు. ఇతనికి కోణాధిపత్యం పట్టి శుభుడు అయ్యాడు. అయినప్పటికీ కూడా 1, 4, 7, 10, 5, 9 స్థానములలో ముఖ్యంగా కేంద్రములలో ఉండకూడదు. కోణస్థితి కొంతవరకు శుభము. ఇక్కడ 3, 6, 8, 11, 12 స్థానములలోనే అతడికి శుభత్వము గురుడికి స్థితమై ఉండినట్టయితే. ఇక్కడ ఇది అయితే ఇక్కడ మరో అంశాన్ని గమనించాలి. గురుడు కానీ, చంద్రుడు కానీ, శుక్రుడు కానీ ఈ గ్రహములు 1, 4, 7, 10 స్థానములలో స్థితమై ఉంటే చెడ్డ, 5, 9 స్థానముల్లో ఉన్నప్పటికీ అధిక భాగము చెడ్డ, కొంత మాత్రమే శుభము. కానీ ఇలాగా ఈ ఆధిపత్యం పట్టినటువంటి ఒక గ్రహముతో ఇంకో గ్రహముతోడైతే అది మరింత అవయోగం అవుతుంది అని. అంటే దీని అర్థం ఏమిటి అంటే మేష లగ్న జాతకులకి ఈ చంద్రుడు, శుక్రుడు, గురుడు ఈ 3 గ్రహాలు కూడా ఆ 1, 4, 7, 10 స్థానములలో కలిసి ఉన్నట్టయితే, యుతి చెంది ఉన్నట్టయితే అది మరింత అవయోగం అవుతుంది. అంటే ఈ అశుభమైనటువంటి ఈ గ్రహములు 1 ఉంటేనే అశుభము. అంటే 1, 4, 7, 10 కేంద్రాల్లో ఒక గ్రహం ఉంటేనే అశుభము, ఇంకో గ్రహం తోడైతే మరింత అశుభము అని. 3 గ్రహాలతోడైతే ఇంకా ఎక్కువ. అంటే మేష లగ్న జాతకులకి చంద్రుడు, శుక్రుడు, గురుడు ఈ 3 గ్రహాలు కూడా ఏ 2 గ్రహాలైనా లేక 3 గ్రహాలైనా లేక ఒక గ్రహమైనా సరే 2 గ్రహాలు కలిసి ఉంటే మరింత అవయోగం అవుతుంది అని చెప్పడం. ఇక్కడ ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇంకా బుధుడికి సంబంధించి నైసర్గిక శుభుడు. ఈ నైసర్గిక శుభుడు 3, 6 స్థానముల యొక్క ఆధిపత్యము కలిగి ఉన్నాడు. అంచేత ఇది పాపస్థానం. బుధుడు మొదట నైసర్గిక పాపం శుభత్వం అన్న విషయం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి యుతిని ఆధారముగా చేసుకుని. అక్కడ నిర్ణయించుకున్న తర్వాత ఈ మేష లగ్న జాతకులకి బుధుడు పాపాధిపత్యం పట్టింది కనుక పాపస్థానాధిపత్యం. ఇక్కడ ఇవి ఈ స్థానములు 1, 4, 7, 10, 5, 9 ఈ కేంద్ర కోణ స్థానములలో స్థితమై ఉంటే ఈ బుధుడికి యోగప్రదం. ఆ మిగిలినటువంటి శుభగ్రహాల మాదిరిగా ఆ 3, 6, 8, 11, 12 ఈ స్థానంలో ఉంటే బుధుడికి శుభం కాదు. ఎందుకని? బుధుడు నైసర్గిక శుభుడు, ఆధిపత్యము చేత పాపి కనుక ఆ పాపాధిపత్యము పట్టినటువంటి ఆ స్థానములలో ఉండరాదు, కేంద్ర కోణాల్లో ఉండొచ్చు. ఇది బుధుడి యొక్క పరిస్థితి. మేష లగ్న జాతకులకి నైసర్గిక శుభులైనటువంటి ఈ గ్రహముల యొక్క స్థితి ఈ రకంగా ఉండాలి. చంద్రుడికేమో కేంద్ర కోణాల్లో ఉండకూడదు, ద్వితీయము సామాన్యము 3, 6, 11, 12 స్థానములలో పాపస్థానాల్లో ఉండొచ్చు. ఇది యోగము.
శుక్రుడికేమో సరిగ్గా అదే విధముగా పాపాధిపత్యం పట్టింది కనుక ఇతనికి కూడా కేంద్ర కోణ స్థితి పనికిరానిది, ద్వితీయము సామాన్యమైనటువంటి స్థితి, యోగము కలిగించేటటువంటి స్థితి 3, 6, 8, 11, 12. ఇక గురుడికి కోణాధిపత్యం పట్టింది కనుక ఈ కోణాధిపత్యం పట్టినప్పుడు కూడా 1, 4, 7, 10, 5, 9 స్థానములలో అంత శుభము కాదు. ముఖ్యంగా కేంద్రంలో అసలు శుభము కాదు, కోణము కొంతవరకు శుభము, ఇక్కడ కూడా కొంతవరకు మాత్రమే. కానీ పాపస్థాన స్థితి శుభప్రదమైనటువంటిది. ఇక బుధుడికి నైసర్గిక శుభుడే అయినా ఆధిపత్యం చేత శుభత్వం కలిగిన అనుకుందాం, ఆధిపత్యం చేత శుభత్వం కలిగిన ఇక్కడికి పాపస్థానాధిపత్యం పట్టింది కనుక ఈ బుధుడు మా మేషలగ్న జాతకులకి 1, 4, 7, 10 కేంద్రాల్లో కానీ 5, 9 కోణాల్లో ఉంటే కానీ శుభమవుతుంది. ఇది మేషలగ్న జాతకులకు సంబంధించి నైసర్గిక శుభత్వ పాపత్వ గ్రహముల దాని ఆధారముగా ఆధిపత్య శుభత్వ పాపత్వ ఆధారముగా దానిని ఆధారముగా ఆ స్థితి శుభత్వ నిర్ణయం. ఇది ఒక మేష లగ్నాన్ని ఆధారంగా చేసుకుని విశ్లేషించినటువంటిది. మిగిలినటువంటి లగ్నాలన్నింటికి కూడా ఈ విధంగానే చూసుకోవాలి. లగ్నాన్ని ఆధారంగా చేసుకుని ఏవి కేంద్రాలు, ఏవి కోణాలు, ఏవి పాపస్థానాలు, వాటిల్లో ఈ చంద్రుడికి కానీ బుధుడికి కానీ శుక్రుడికి కానీ ఏ రకమైనటువంటి శుభత్వం పాపత్వం కలిగిందో దీన్ని ఆధారంగా చేసుకుని విశ్లేషణ చేసుకుంటూ ఈ రకంగానే చూసుకోవాలి వాటి శుభత్వ పాపత్వాలు. ఇదివరకే మేష లగ్నానికి నేను ఉదాహరణగా తీసుకుని చెప్పినటువంటిది. మిగిలినటువంటి లగ్నాలు కూడా ఈ రకంగానే చూడాలి, ఇలాగే విశ్లేషించాలి. మరో ముఖ్యమైన విషయం, ఈ మేషలగ్న జాతకులకి నైసర్గిక శుభులైనటువంటి ఈ చంద్రుడు, శుక్రుడు, గురుడు వీళ్ళు కేంద్ర కోణాల్లో ఉంటే అశుభమని, ఆ తర్వాత మిశ్ర స్థానంలో ఉంటే సామాన్యమైనటువంటి యోగమని, రెండవ స్థానంలో 3, 6, 8, 11, 12 ఈ పాపస్థానాల్లో ఉంటే శుభమని ఇంతకుముందు అనుకున్నాం. అయితే జీవితానికి సంబంధించినటువంటి శుభాశుభస్థల ప్రభావం ఎక్కడ చూపిస్తుంది? ఈ గ్రహాలు చెడ్డ చేసేటువంటి గ్రహాలు ఇంతకుముందు చెప్పినటువంటి విధముగా కేంద్రంలో ఈ 3 గ్రహాలకి కూడా కేంద్రాల్లో స్థితమై ఉంటే చెడ్డ చేస్తాయి. ఒక గ్రహం ఉంటేనే చెడ్డ, దీనికి తోడు 2 గ్రహాలు ఉంటే ఇంకా చెడ్డ, 3 గ్రహాలు కలిసి ఉంటే ఇంకా చెడ్డ అని చెప్పి అనుకున్నట్టుగా ఈ ప్రభావం దేని మీద చూపిస్తుంది? 1, 4, 7, 10 కేంద్రాలు అయితే ఇవి ఎక్కడ ఏ కేంద్రంలో స్థితమై ఉన్నాయో ఆ స్థాన కారకత్వములు, ఈ గురుడు కానీ శుక్రుడు కానీ చంద్రుడు కానీ ఈ నైసర్గిక శుభులకు ఏ కారకత్వం కలిగిందో ఆ కారకత్వములు, అంటే ఇవి 1, 4, 7, 10 కేంద్రాలు ఎక్కడ స్థితమై ఉన్నాయో ఆ స్థాన కారకత్వము, ఏ గ్రహములు యుతి చెంది ఉన్నాయో ఆ గ్రహముల కారకత్వములు, ఈ రెండింటిని సమన్వయం చేసి మానవ జీవితానికి సంబంధించినటువంటి ఆ కారకత్వాన్ని దెబ్బతీస్తాడు. ఇప్పుడు చంద్రుడు మాతృ స్థానము, మాతృ స్థితికి అధిపతి, జలమునకు అధిపతి, ఈ రకముగా శుక్రుడు కళత్రమునకు భోగములకు అధిపతి. ఈ రకముగా ఈ శుక్రుడు కనుక చెడ్డ స్థితిలో ఉంటే, అంటే పట్టినటువంటి కేంద్ర స్థితిలో ఉన్నట్టయితే, అది చతుర్థ కేంద్రంలో ఉన్నట్టయితే ఈ వాహనము, తర్వాత గృహము, ఆ తర్వాత ఈ కళత్రపరమైనటువంటి యోగులు వీటిపరమైనటువంటి సమన్వయం చేసి అక్కడ చెడ్డ చెప్పాలి. ఒకవేళ ఈ గ్రహములే 3, 6, 8, 11, 12 స్థానంలో స్థితమై ఉంటే తృతీయము సోదర స్థానం, షష్టము ఆస్తులు అప్పులు మొదలైనటువంటి, అష్టమము ఆయుర్దాయము, వీటికి శుభము కలుగుతుంది. అలాగే లాభము 11 లాభస్థానం, వ్యయము పెద్దగా పోగొట్టుకునేవి తక్కువ. ఈ రకముగా అది గ్రహములకు స్థానములకు అన్వయం చేసి అప్పుడు ఏ ఏ స్థానముల మీద అశుభమవుతుందో ఏ స్థానంలో శుభమవుతుందో కూడా చెప్పచ్చు. ఇంత సూక్ష్మమైనటువంటి విశ్లేషణ జరిగితేనే ఇది చెప్పడం సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. అందుచేత నైసర్గిక శుభులకి ఈ రకమైనటువంటి అశుభత్వము కేంద్ర స్థితిలో కనుక ఉన్నట్టయితే అశుభం కలుగుతుంది అని చెప్పబడినా అది ఏ రకమైనటువంటి అశుభానికి అవకాశం ఉంటుందో కూడా చెప్పచ్చు. ఎలాగా? ఈ గ్రహముల ఆధిపత్యము ఎక్కడ స్థితమై ఉంటాయో ఆ స్థానంలో ఆధిపత్యం ఆధారంగా సమన్వయం చేసి, అలాగే ఎక్కడ శుభత్వం కలుగుతుందో కూడా చెప్పచ్చు. ఈ ఏ గ్రహములైతే ఈ 3, 6, 8, 11, 12 స్థానంలో పాపస్థానంలో స్థితమై ఉన్నాయో ఈ పాపస్థానంలోకి సంబంధించిన మానవ జీవిత కారకత్వాలు ఏమిటో వాటికి శుభత్వం కలుగుతుంది. ఈ గ్రహమునకు శుభత్వము ఆ స్థానకారకత్వము రెండింటిని సమన్వయం చేసి అప్పుడు చెప్పాలి. ఈ విధంగా అన్వయం చేసి చూసుకోవాలి. ఇదంతా కూడా మన తెలివితేటల మీద సూక్ష్మ పరిశీలన మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఈ రకమైనటువంటి అన్వయం అవసరం.